చేతల్లో ఖచ్చితత్వం మన అప్పసున్నాను గారు. సాంప్రదాయాలను గౌరవించే మనస్తత్వం, సవాళ్ళను ఎదుర్కొనే ధీరత్వం, దాపరికాలు లేని ముక్కుసూరి వ్యవహారం ఆయన నైజం. అనేక సందర్భాల్లో అనేక మంది ఇటువంటి వ్యక్తి అరుదుగా రాజకీయాల్లో కనిపిస్తారు అన్న సందర్భం ఎన్నెన్నో. అటువంటి వ్యక్తి నాయకత్వంలో పనిచేస్తున్న మనందరికీ మన నియోజకవర్గ ప్రజలందరికీ ఆయన ఒక నిజమైన స్పోర్ట్స్మెన్ టైప్ పొలిటీషియన్. సార్ని వేదిక మీదకి కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అలుమ్ని సభ్యులు కిందటి శ్యామరావు గారిని, సన్యాసరావు గారిని, సొరటి మోహన్ గారిని వేదికను ఆహ్వానిస్తున్నాను. మూర్తి గారిని కూడా ఇప్పుడు ఇంకో వ్యక్తికి పరిచయం చేస్తున్నాను. సామాజిక సంస్కర్త, గరిమెల్లి విజ్ఞాన కేంద్రం అధ్యక్షులు, సమాజ హితం కోరి అనేకమైన కార్యక్రమాలు గడిచి 40-50 సంవత్సరాలు చేస్తున్న మా బీజేపీ మూర్తి గారు ఎన్టీఆర్ ఎంఎస్ స్కూల్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు సార్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అట్లే నాగేశ్వర గారి సినిమాలో పాట ఉంది, అనుకున్నామని జరగవని, అనుకోలేదని ఆగవని, జరిగేవని మంచిది అనేది. సొంత మేడం గారు ఈరోజు కార్యక్రమానికి ఆరోగ్య కారణాల వలన ఆవిడ రాలేకపోతున్నారు. అయితే సముద్ర మేడం గారు 2 కోరికలు కోరారు నాకు. ఒకటి, ఈ పుస్తకం ఇనాగ్రేషన్ ఆర్ట్స్ కాలేజీలో జరగాలని, 2 దీనికి ముఖ్య అతిథిగా అప్పసునారాయణ గారు రావాలని. కాబట్టి ఆవిడ కోరికను నేను తీర్చాలని భావిస్తూ సభా కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ముందుగా జేసీ క్రీడ్కి ముందు ఐటీఎస్సీ మేడం హరిత గారిని వేదిక మీద కావాలని కోరుతున్నాం. ఇక్కడ కూడా మేడం ప్రెసిడెంట్ కార్యక్రమాన్ని అధ్యక్షులు ఉమెన్స్ ఈ కార్యక్రమాన్ని నడిపించాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్య అతిథులుగా చేసిన మా నాన్నగారిని పిలుస్తాను, అప్పల్ సుబ్రహ్మణ్యం గారికి, మన ఫార్మర్ ఎక్స్ మినిస్టర్, అండ్ ముఖ్యంగా మన కళాశాల విద్యార్థులు చెప్పుకోవడానికి మనం అందరం కూడా గర్వకారణంగా ఫీల్ అవ్వాలి. సో విద్యార్థులుగా మీ అందరూ కూడా ఒకసారి ఇక్కడ పై కూర్చున్న వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం మన కళాశాల విద్యార్థులే. కాబట్టి ఈరోజు అది ప్రౌడ్గా మనం ఫీల్ అవ్వాల్సిన విషయం. చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు, అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున, ఎందుకంటే టైం లేదు, చాలా మంది ఎక్కువ ఉన్నారు, కొన్ని సమయాల్లో అర్జెంట్గా నాకు బీసీ ఉంది, అండ్ మిగతా మెంబర్స్ కూడా కొంత బంద్ ఉన్నాయి. కాబట్టి నేను పేరు పేరున ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక ముందున్న అధ్యాపక మిత్ర బృందానికి, పత్రికా వాళ్ళకి, మీడియా వాళ్ళందరికీ, పెద్దలకి అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ విద్యార్థులకి ఆశీస్సులు. ముఖ్యంగా ఈరోజు జూనియర్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో మనం జీడీసీ కలిసి శ్రీకాకుళంలో కలిసి ఓల్డ్ అసోసియేషన్, దాన్ని అల్యూమిని అంటాము, అల్యూమిని అసోసియేషన్ పరంగా మనం చేసిన ఈ కార్యక్రమము, ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య కారణం ఏంటి అంటే 1966 to 70 మధ్య మేజర్ నడిముల్లా గారు మనకి ప్రిన్సిపల్గా ఈ కాలేజీ చేశారు. చాలా డిసిప్లిన్డ్ ప్రిన్సిపల్ గారు. ఆయన ఆధ్వర్యంలో ప్రిన్సిపల్గా చేసేటప్పుడు చాలామంది విద్యార్థులు ఇక్కడ ఒక మంచి ఉన్నతమైన స్థానంలో తీర్చిదిద్దబడ్డారు. ఒక మార్గదర్శకంగా నిల్చున్నారు ఆయన. కాబట్టి ఆయన గుండె అక్కడ ప్రిన్సిపల్గా ఉండేటప్పుడు పత్తి సోది గారు మేడం గారు కూడా ఈ కళాశాలలోనే చదివారు. ఆ టైంలో ఒక విద్యార్థిగా చదివి ఆయన ద్వారా ఇన్స్పైర్ అయ్యి చాలా బుక్స్ రాయడం కానీ, ఎన్నో కార్యక్రమాలు చేయడం కానీ చేశారు. యాక్చువల్గా పత్తి సోది గారు ఈరోజు మన మధ్య కొద్ది హెల్త్ బాగోపోయిన కారణంగా రాలేకపోయారు. అయితే మేడం గారికి నేను డైరెక్ట్ స్టూడెంట్ కాదు, మేడం గారు లెక్చరర్గా ఉమెన్స్ కాలేజ్ ఉండేటప్పుడు నేను స్టూడెంట్ని. పత్తి సొంతి గారి విషయంలో చెప్పడానికి
అలాగే నేను మేడం గారు కలిసి మళ్ళా అగైన్ ఉమెన్స్ కాలేజ్లో వర్క్ చేశాం. సో అలాగే కూడా మేడం గారు నాకు బాగా పరిచయస్తురాలు. యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ మనకి జనవరిలో అంటే డిసెంబర్లో జరగాల్సిన ప్రోగ్రామ్. ఆ టైంలో మీ అందరికి ఎగ్జామ్స్ ఉన్నాయి. సో మేడం గారు మనకి కార్యక్రమం చేద్దామని చాలాసార్లు నన్ను సురంగి మోహన్ మాస్టర్ గారు చాలాసార్లు ఫోన్ చేయించేటప్పుడు మనకి మినిస్టర్ గారు కూడా పిలుద్దామమ్మ అన్నారు. తప్పకుండా కానీ మేడం ఎగ్జామ్స్ అవుతున్నాయి స్టూడెంట్స్కి, తర్వాత మనం దీని కార్యక్రమం మనం చేద్దామన్నాం. అయితే ఈరోజు మొన్ననే మీరు ఎగ్జామ్స్ రాసి మధ్య వచ్చారు. ఈలోపు మనకి జాన్ భీమశంకర్ గారు వచ్చి మనం అప్రోచ్ అవ్వడం, అమ్మ ఈ కార్యక్రమం మేడం గారిని అంటే తప్పకుండా సార్ ఎన్నోసార్లు అడిగారు. పాపం ఆమెకి ఎంత ఆశ అంటే ఒక రోజు నేను ఫోన్స్ ఏంటంటే నాకు విజిట్ రోజుకు ఒక వీసీ, నిన్న కూడా మార్నింగ్ వీసీ అంటే వీడియో కాన్ఫరెన్స్, మధ్యాహ్నం ఒక వీడియో కాన్ఫరెన్స్. ఇది యాక్చువల్గా ఎన్ఆర్సీ నేషనల్ నోడల్ రిసోర్స్ సెంటర్ మనది ఐడి కాలేజ్ అంటే మన డిస్ట్రిక్ట్ అంతటికి కూడా కాలేజ్ ఐడి కాలేజ్ కాబట్టి ఈ కాలేజ్ నుంచి అన్ని కాలేజీని ప్రాతినిధ్యం మనమే వీడియో కాలైనా కనీసం చేసి ఆమె గురించి కాస్త వినగలిగించేటట్టు చేస్తే నేను ఆనందపడతాను. ఎందుకంటే చాలా ఆశపడ్డారు ఈ విషయంలో. కాబట్టి దాంతో మరి ఇప్పుడు సుమతి గారి బుక్కే ఈరోజు ఓపెన్ అవుతుంది. అయితే నాకైతే ఏంటంటే దుప్పల సన్యాసరావు మాస్టర్ ఇక్కడే లెక్చరర్గా మన లైబ్రరీగా పనిచేశారు. ఈయన కూడా ఇక్కడ మాస్టర్ కూడా ఇక్కడే మనకి ఓల్డ్ స్టూడెంట్. అయితే సార్ ఏమన్నారంటే నదీముల్లా గారి టైంలో మీకు అసలు ఏమాత్రం ఐడియా ఉందమ్మా అంటే నేను పుట్టలేస్తాను అన్నాను. సో 1966 to 70 మధ్యలో ఇక్కడ ప్రిన్సిపల్గా చేశారు. ఆ టైంలో మన గుండా అప్పల్ సూర్యనారాయణ మాస్టర్ చైర్మన్గా సెలెక్ట్ అయ్యారండి, స్టూడెంట్ యూనియన్ మెంబర్గా. అంటే అది కూడా ఎలాగైనా సో కొన్ని కారణాల వల్ల నదీముల్లా కంటే ఎంత డిసిప్లిన్గా తీసుకునే డెసిషన్స్ ఎలా ఉంటాయనేది ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశారు. ముందు ఎవరో ఒక ఎలక్షన్ చైర్పర్సన్ ఉండేవారు, ఆ తర్వాత ఎవరయ్యారనేది సార్ చెప్తారు. నాకు ఇప్పుడే తెలిసింది. కాబట్టి ఈ ప్లాట్ఫామ్ ఏంటంటే ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ ముఖ్యంగా ఈరోజు అటెండ్ అవ్వడానికి ఒక ప్రిన్సిపల్ ఈ కాలేజీకి చేశారు. ఇది చాలా హిస్టారికల్ కాలేజ్, అందరికీ తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గవర్నమెంట్ కాలేజెస్ 3 కాలేజెస్ ఇక్కడ ఎస్టాబ్లిష్ అయినాయి. ఆ 3 కాలేజ్లో మన మెన్ కాలేజ్ ఒకటి, రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ ఒకటి, అందుకని ఆర్ట్స్ కాలేజ్ అన్నీ అదే ఉంటుంది. అండ్ అనంతపూర్ ఒకటి. ఈ 3 కాలేజీలు మనకి హిస్టారికల్ కాలేజెస్. ఎప్పటి చాలా చరిత్ర ఉంది, చాలా ఓల్డ్ స్టూడెంట్స్ యొక్క ఘనత కూడా ఉంది కాలేజీకి. కాబట్టి మనము స్టూడెంట్స్గా మీ అందరికీ నేను చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వివిధ పొజిషన్లో హైయెస్ట్ పొజిషన్ ఉన్నారు. అందరూ ఇక్కడ చదివి ఉన్నత స్థానంలో ఉన్నారు. ఈ రోజు మిమ్మల్ని కూర్చోబెట్టడానికి కారణం ఏంటి అంటే వాళ్ళని మాటలు చెప్పే మీరు విని ఆ టైంలో వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అని తెలుసుకొని భవిష్యత్తులో మీరు ఆ ఉన్నత స్థానంలో ఎదుగుతారనే ఆశతో మేము ఈరోజు మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టడం జరిగింది. సో విద్యార్థులందరూ ప్రతి మాటని మీరు ఒకసారి విని, ఎందుకంటే చాలా మంది ఇక్కడ అల్మిని పెద్ద స్టేజ్లో ఉన్నారు, మీకు అందరికీ తెలుసు.